హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024లో ఉత్తమ హిస్టరీ హెరిటేజ్ చిత్రంగా ఏది ఎంపికైంది? ఆన్సర్ రజాకార్. గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024లో రజాకార్ మూవీ ఉత్తమ హిస్టరీ హెరిటేజ్ చిత్రంగా ఎంపికైంది. మరి ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రాలుగా ఏవి ఎంపికయ్యాయంటే మొదటి చిత్రం కల్కి, రెండవది పొట్టేల్, మూడవది లక్కీ భాస్కర్. ఈ అవార్డుల్లో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి గాను ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు మూవీకి గాను ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కి మూవీకి గాను ఎంపికయ్యారు. భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కర్ణాటక. కర్ణాటకలోని కోలారు జిల్లాలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ తయారీ కేంద్రాన్ని యూరప్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీ మరియు భారతదేశంకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ తయారీ కేంద్రంలో H-125 తేలికపాటి హెలికాప్టర్లను తయారు చేయనున్నారు. నొమాడిక్ ఎలిఫెంట్ సంయుక్త సైనిక విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? ఆన్సర్ భారత్ మరియు మంగోలియా. నొమాడిక్ ఎలిఫెంట్ సంయుక్త సైనిక విన్యాసం భారత్ మరియు మంగోలియా దేశాల మధ్య నిర్వహించబడుతుంది. ఈ విన్యాసం యొక్క 17వ ఎడిషన్ 2025 మే 31 నుండి జూన్ 13 వరకు మంగోలియా రాజధాని ఉలాన్ బాటార్లో జరగనుంది. ఇటీవల సుప్రీంకోర్టులో 3 నూతన జడ్జిల నియామకం జరిగింది. వారు ఎవరు? ఆన్సర్ ఎన్వి అంజారియా, విజయ్ బిష్ణోయ్ మరియు ఏఎస్ చందూర్కర్. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 33 మంది న్యాయమూర్తులు ఉంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు. ఈయన సుప్రీంకోర్టు యొక్క 52వ ప్రధాన న్యాయమూర్తి. ఇటీవల ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ను ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ మణిపూర్. మణిపూర్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ను నిర్మించారు. దీని పేరు నోని బ్రిడ్జ్. దీని ఎత్తు 141 మీటర్స్. భారత తొలి ఏఐ స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో భారతదేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సెజ్ను ఇండోర్కు చెందిన కార్బన్ న్యూట్రల్ డేటా సెంటర్ కంపెనీ ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025 పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ సద్గురు జగదీష్ జగ్గి వాసుదేవ్. సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025 పురస్కారం వచ్చింది. ఈయన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఈ పురస్కారాన్ని కెనడా ఇండియా ఫౌండేషన్ ప్రకటించింది. ప్రముఖ సాహిత్య దిగ్గజం గుగివా థియాంగో ఇటీవల మరణించారు. ఈయన ఏ దేశంకు చెందిన వ్యక్తి? ఆన్సర్ కెన్యా. గుగివా థియాంగో గారు కెన్యా దేశానికి చెందిన రచయిత. ఈయన ప్రముఖ రచనలు డెవిల్ ఆన్ ద క్రాస్, వీట్ నాట్ చైల్డ్, ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్, పెటల్స్ ఆఫ్ బ్లడ్. ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2026 ఏప్రిల్ 1 నుండి 10 వరకు ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.